హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సడన్గా మా తమ్ముడు వాళ్ళు ఇంటికి రావడం వల్ల తినడానికి ఏం చేయాలని అర్థం కాక ఆనియన్స్తో ఫ్రై చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను రసం చేసేసాను. ఇప్పుడు నేను ఆనియన్స్ ఫ్రై ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ బౌల్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసాను. కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేద్దాం. తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ కొట్టండి. ఆయిల్ హీట్ అయినట్టుంది, పోపు దినుసులు వేద్దాము. ఓకే, ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఆనియన్ వేసేద్దాం. ఇది కొంచెం నూనెలో బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఒక 5 minutes మూత పెట్టి వదిలేద్దాం. ఫ్రెండ్స్, బాగా నూనెలో మగ్గిపోయినాయి చూడండి ఆనియన్స్. కొంచెం టేస్టీగా, కొంచెం రుచికరంగా, పిల్లలు కూడా తినే విధంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, అర్జెంటుగా ఏమైనా మనకు తాలింపు కావాలనుకున్నప్పుడు ఒక 4 ఆనియన్స్ తీసుకొని టకా కట్ చేసి నూనెలో ఇలా పెట్టుకొని చేసేస్తే ఆనియన్స్ తాలింపు రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఎప్పుడో ఒకసారి, మన ఇంట్లో అన్ని టైంలో కూరగాయలు అందుబాటులో ఉండవు కదా, కాబట్టి ఎప్పుడో ఒకసారి ట్రై చేయొచ్చు. నేనైతే చేస్తాను ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా నూనెలో బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి పప్పుల పొడి వేద్దాం, టేస్ట్ తగినంత. నేనైతే కారం చాలా తక్కువగా వాడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే నా పిల్లలు తినాలి. 2 చిన్న పిల్లలు, సో తినలేరు. చాలా అంటే చాలా తక్కువ వాడతాను, మ్యాక్సిమం చాలా తక్కువ వాడతాను. మీరు కావాలంటే రుచికి తగినంత కారం వేసుకొని తినచ్చు. ఓకే, ఏమేమి చేసామో చూద్దామా. ఓకే, వేడి వేడి రైస్, దాంట్లోకి రసం, అండ్ దెన్ కొత్తగా ట్రై చేసే ఆనియన్ తాలింపు, ఆనియన్ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. తర్వాత మామిడికాయలు పిల్లలకి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా ఇంట్లో లంచ్. మీరేం తిన్నారా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.